అందరికీ నమస్కారం. నేను శిరీష. సిరివెన్నెల హోమ్ వరల్డ్‌కి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. నిన్న శుక్రవారం వీడియో పోస్ట్ చేయలేదు. ఎందుకంటే నిన్న శుక్రవారం ఉదయం మామూలుగా పూజ ముగ్గు అన్నీ ఉంటాయి కాబట్టి సాయంత్రం పౌర్ణమి కదా, మనం కార్తీక పౌర్ణమి పూజ చేసుకుంటాం కదా, రెండు కలిపి ఈరోజు అప్లోడ్ చేయొచ్చు అని అనుకున్నాను. ఎలా పూజ చేసుకున్నాను నేను అంటే శుక్రవారంతో కలిసిన పౌర్ణమి అంటే ఇంకా చాలా అద్భుతమైన రోజు. అందులోనూ కార్తీక మాసంలోనూ శివ హరిహరాదులిద్దరిని, శివుడిని విష్ణువుని అంతే సమానంగా మనం పూజిస్తూ తులసి కోటలో మనం క్షీర ద్వాదశ పూజ చేసుకున్నాము. ఇవన్నీ చక్కగా చేసుకున్నాం కదా. మా ఇంట్లో కూడా మా బృందావనంలో నేను ఎలా పూజ చేసుకున్నాను, నేను కార్తీక పౌర్ణమి పూజ, అలాగే ముగ్గది అంటే సింబాలిక్గా ఉండేటట్టుగా దీపాలకు సంబంధించినట్టుగా ముగ్గు పెట్టాను. సో పూజ, పొద్దున పూజ ఎలా ఉంది, సాయంత్రం పూజ ఎలా ఉంది అన్నీ మీరు వీడియోలోకి వెళ్ళి చూస్తే మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ముగ్గు కూడా నచ్చుతుంది పూర్తిగా అయిపోయాక చూస్తేను. కానీ కొంచెం కష్టపడ్డాను అనిపించింది ఈ ముగ్గుకి. సో ఇవన్నీ చూడడానికి ముందు మొదటిసారి మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చితే కనుక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఒకవేళ వీడియోలో ఎక్కడైనా మీకు నచ్చితే కనుక అప్పుడు మాత్రం లైక్ చేయండి. మిగతా ఎవరికైనా షేర్ చేయాలనిపించింది అనుకుంటే నచ్చితే కనుక షేర్ చేయండి. ఇంకా నాకు ఇన్స్టాగ్రామ్లో ఎక్కడైనా మెసేజ్ పెట్టాలనుకున్న వాళ్ళు కూడా తప్పకుండా పెట్టచ్చు. ఫస్ట్ ఏంటంటే ఎలాగో ఈ కార్తీక మాసం అంటే శివుడిని మనం ప్రత్యేకించి ఆరాధిస్తూనే ఉంటాం. ఎప్పుడు కన్నా నేను ఆల్రెడీ చెప్పాను కదా, తిథుల ప్రకారం ప్రతిరోజు శివుడికి ఇప్పటి వరకు ఏ రోజు బ్రేక్ రాకుండా, అంటే నాకు కుదిరిపోయిన మా వారైనా కూడా రోజు ఆయనే పూజ చేస్తారు. ఆ రోజు పువ్వులు అలా ఆ పదంతో దొరికేలాగా శివుడి అనుగ్రహం వల్లే చేసుకున్నాము. 15 తిథులు మళ్ళీ రిపీట్ కాబట్టి ఈ వాళ్ళ నుంచి ఏంటంటే అంటే రేపటి నుంచి ఈ పువ్వు మామూలుగా వారాలన్నమాట. సోమవారం అయితే సోమేశ్వరుడికి సాత వచ్చే పువ్వులు, శంకు పువ్వులని అలా మళ్ళీ అనుకుంటూ ఈ వారం రోజులు అలా చేద్దామని అనుకుంటున్నాను. మీకు మళ్ళీ షార్ట్ రూపంలో షేర్ చేస్తాను. ఎందుకంటే వీడియోలు అంటూ నేను తీయట్లేదు, ఓన్లీ షార్ట్ ప్రకారమే తీస్తున్నాను, చిన్న చిన్న క్లిప్పింగ్స్ కింద. ఎవరో కొంతమంది అడిగారు కాబట్టి ఈ పైన చేసుకునే వాళ్ళకి కూడా ఆల్రెడీ ఒక 7 షేర్ చేశాను, ఇంకొక 7 మళ్ళీ ఇప్పుడు షేర్ చేస్తాను. సో మీరు అలా చేయమని ఏం కాదు, జస్ట్ ఒక ఇంట్రెస్ట్తో చేసుకున్నాను అంతే నేను అలాగా. ఇవన్నీ మీరు వీడియోలోకి వెళ్ళి చూద్దరు. కానీ ఇప్పుడు ఒక చిన్న శివుడి మీద పాట పాడి తర్వాత మళ్ళీ అమ్మవారి దగ్గరికి వద్దాం మనం. భో శంభో శివ శంభో స్వయంభో, 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 భో శంభో శివ శంభో స్వయంభో. గంగాధర శంకర కరుణాకరా, మామవ భవసాగర తారక, గంగాధర శంకర కరుణాకరా, మామవ భవసాగర తారక, భో శంభో శివ శంభో స్వయంభో, భో శంభో శివ శంభో స్వయంభో. నిర్గుణ పరబ్రహ్మ స్వరూపా, గమ గమ భూతా ప్రపంచరహితా, నిర్గుణ పరబ్రహ్మ స్వరూపా, గమ గమ భూతా ప్రపంచరహితా, నిజ గుహ నిహిత నితాంత అనంత, నిజ గుహ నిహిత నితాంత అనంత, ఆనంద అతిశయ అక్షయలింగ, ఆనంద అతిశయ అక్షయలింగ, భో శంభో శివ శంభో స్వయంభో, భో శంభో శివ శంభో స్వయంభో. ధిమిత ధిమిత ధిమి ధిమి కిట కిటతో
ధిమిత ధిమిత ధిమి ధిమి కిట కిట తోం 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 తరి కిట తక తోం ధిమిత ధిమిత ధిమి ధిమి కిట కిట తోం 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 తరి కిట తక తోం మతంగ మునివర వందిత ఈశా సర్వదిగంబర వీష్టిత వేష మతంగ మునివర వందిత ఈశా సర్వదిగంబర వీష్టిత వేష నిత్య నిరంజన నిత్య నటేశ ఈశ సభేశ సర్వేశ భో శంభో శివ శంభో స్వయంభో భో శంభో శివ శంభో స్వయంభో భో శంభో శివ శంభో స్వయంభో శివ శంభో స్వయంభో. పౌర్ణమితో కలిసిన శుక్రవారం కాబట్టి చాలా ప్రత్యేకంగాను, అందుకని మామూలుగా పంచదీపారాధన పెంచుకుందాం. ఎందుకంటే మామూలుగా వెంకటేశ్వర స్వామిది అన్నట్టుగా నేను నామం కింద అలా పెట్టి ఇలా అలంకరణ అనేది చేసుకున్నాను పువ్వులతోటి. సాయంత్రానికి కూడా పువ్వులన్నీ తెప్పించుకుని అన్నీ రెడీ చేసుకుని, సింబాలిక్గా ఏంటంటే కార్తీక పౌర్ణమి కదా, దీపాలు ముఖ్యంగా మనం పెట్టుకుంటాము. ఎన్ని దీపాలు వెలిగించుకుంటే అంత పుణ్యము. అందుకనే కుదిరి తులసమ్మ కోట దగ్గర లేకపోతే గుమ్మం దగ్గర దేవుడి దగ్గర అన్ని దీపాలు వెలిగించుకుంటే మంచిదని చెప్పి నేను దీపాలకి ఉండేటట్టుగా ముగ్గు ఎక్కడో చూశాను, ఇన్స్టాగ్రామ్లో లేకపోతే పింట్రెస్ట్లోనే చూస్తే బాగుంది అనిపించింది. ఒక 2 దీపాలు ఉన్నట్టుగాను, ఒక దీపం పెట్టకూడదు కదా, అందుకు 2 దీపాలు అన్నట్టుగాను అలాగే ముగ్గు కూడా వచ్చింది. పర్వాలేదు, అంటే కొంచెం అటు ఇటుగా అనిపించింది, సాటిస్ఫాక్షన్ లేదు కానీ బట్ ఓకే అని అనిపించింది. ఉదయం అయితే చక్కగా పూజ అయితే ఇలా జరిగింది. అంటే సింపుల్గానే చేసుకున్నాను పంచదీపారాధన. చిన్న కామాక్షి దీపం ఉంటే అది పెట్టుకున్నాను ఈసారి. అన్నీ అయితే పొద్దునైతే ఇలా జరిగాయి. సాయంత్రానికి 345 ఒత్తులు వెలిగించుకుందాం వద్దా, ఎందుకంటే ఉపవాసం ఉండాలి, ఉండి వెలిగించుకోవాలి అంటే చాలా రకాలు చాలామంది చెప్తున్నారు. పెద్ద పెద్ద వాళ్ళే వాళ్ళ మీద వీళ్ళు అనుకుంటూ చెప్పేసరికి ఉన్న వాళ్ళు కూడా కన్ఫ్యూజ్ అవుతున్నాం. మామూలుగా మన ఇంటి ప్రకారం ఏంటి, మన పద్ధతులు ఏంటనేది దాన్ని ఫాలో అయిపోతే సరిపోతుంది. ఉపవాసం ఉండి వెలిగించుకోవాలని అంటూ ఉండేవారు. యాక్చువల్గా మా ఊర్లో అంటే మా అత్తయ్య గారి వాళ్ళ ఊళ్ళో పెద్దపట్నం ఏంటంటే 3వ సోమవారం మాకు జరుగుతుందన్నమాట. అప్పుడు వెలిగించుకుంటూ ఉంటాం మేము. అందుకని తెచ్చుకున్నాం. కానీ కార్తీక పౌర్ణమి నేను ఉండలేక పొద్దున్న టిఫిన్ తిని మళ్ళీ నైట్ భోంచేద్దాము, మధ్యలో ఇంకేం తినకూడదని అనుకున్నాను అనమాట. నేను ఉపవాసాన్ని ఎలా చేశాను, ఎందుకంటే ఉపవాసం మరీ బాధించుకుని ఉండలేను కాబట్టి ఉదయం 9-10 అలా తిన్నాక మళ్ళీ నైట్ 9కి నేను డిన్నర్ తిన్నాను. మధ్యలో ఇంకా ఏమీ తినడం తాగడం ఏం చేయలేదు. సరే కొన్ని గంటలైనా చేశాను కదా, పర్వాలేదులే అని అనిపించింది. అమ్మ వాళ్ళు ఏంటంటే కార్తీక పౌర్ణమి భోజనం చేసేస్తాం, పగలంతా ఉపవాసం. అత్తయ్య గారు ఏంటంటే 33 పున్నాలు నువ్వు పట్టారు కాబట్టి ఇంకా భోజనం ఏం తినరు, చలివిడి మాత్రమే తింటారు. మా ఇంట్లో నేను ఉండలేను కాబట్టి అలాగే అలవాటైన ఎంతవరకును. నేను ఉపవాసం కార్తీక పౌర్ణమికి అయితే ఉండను, నాగుల చతుకు మాత్రం ఉంటాం అంతే. ఇంకా ద్వాదశికి ఇంక దేనికి ఉపవాసం ఉండడం. నేను ఏంటంటే 345 కట్ట వెలిగించుకుందాం అనుకున్నాను, కానీ మా వారు భోజనం చేసేసారు కాబట్టి ఇంకా వద్దులే ఈరోజు అనుకుని కార్తీక సోమవారం ఉదయాన్నే తులసమ్మ దగ్గర కానీ లేకపోతే గుడికి వెళ్ళైనా సరే జ్యోతి వెలిగించేసుకుందాం అని చెప్పని 345 కట్ట వెలిగించుకుందాం అనుకున్నాను అనమాట. సాయంత్రానికి చక్కగా కనకాంబరాలన్నీ కోసి మాల కట్టుకుని దీపాలన్నీ రెడీ చేసుకుని అబ్బా చాలా పని అనిపించింది. ఒక్కొక్కసారి మా అమ్మాయి ఉన్న ఏదో ఎగ్జామ్స్ అని చెప్పి తప్పించుకుని ఏమీ హెల్ప్ లేదనిపించి చివరిలో ఏదో కొంచెం చేసింది తప్ప ఆవునేతో దీపారాధన చేసుకుంటే చాలా మంచిది. ఒక్క దీపజ్యోతిని వెలిగించిన కార్తీక పౌర్ణమి రోజు మనకి ఎంతో పుణ్యం వస్తుంది. పైనేమో సాక్షాత్తు చంద్రుడు అక్కడ దర్శనమిస్తున్నారు, కిందరేమో చంద్రుడికి అంటే రాగి డబ్బుకి పూజ చేస్తాం, ఆయనే చంద్రుడు అనుకుని రోహిణీ తారా సమేత చంద్రాయ నమః అనుకుంటూ అమ్మ పూజ చేయమని చెప్పారనమాట. రోహిణీ తారా సమేత చంద్రాయ నమః అనుకుంటున్నాను. మామూలుగా చంద్రుడు ఇవన్నీ చెప్పుకుంటూ షోడశోపచార పూజకి ఏవైతే మనకు అర్ఘ్యం సమర్పేమి, పాద్యం సమర్పేమి అవన్నీ అలా చెప్తూ లాస్ట్లో మాత్రం చంద్రుడు అష్టోత్తరం పీడిఎఫ్ ఉందనమాట. మా వారి ఫోన్లో తీసుకుని చంద్రుడు అష్టోత్తరం పీడిఎఫ్ అంతా నేను పువ్వులతోటి అది పూజ చేసుకున్నాను. ముందు దీపాలన్నీ వెలిగించుకుని దీపకాంతులు చక్కగా అప్పుడు అన్నీ పూజ చేసుకోవడం చేశాను అనమాట. పూలు అవి తెచ్చుకున్నానని చెప్పాను కదా, వాటన్నిటితోటి చక్కగా అలంకరణ అది చేసుకుని ప్రశాంతంగా మా బృందావనం అంటే మా గార్డెన్లో మాకు బృందావనం, అక్కడ కూర్చుని దేవతా వృక్షాలు కదా ఆల్రెడీ
మామూలుగా ఉసిరి చెట్టు ఉంది, మామూలుగా తులసి చెట్టు, అటు పక్క మారేడుదలం, బిల్వతలం, 3 హరిహరాలు ఇద్దరికి సంబంధించిన చెట్లు అన్నీ ఉన్నాయి కాబట్టి అక్కడే చక్కగా పూజ చేసుకుని మంచిగా ఒకరోజు ఎప్పుడైనా భోజనం చేయాలి ఇక్కడ ఈ చెట్టు దగ్గర అని అనుకుంటున్నాం. ఉదయం అవ్వట్లేదు, సాటర్డే సండేలు తప్ప కుదరదు కదా. ఈరోజు అవ్వలేదు, గార్డెన్ క్లీనింగ్ అంతా జరిగిందనమాట సాటర్డే. రేపు చూడాలి, రేపు బయటికి వెళ్ళే ప్రోగ్రామ్ ఉంది. సో మళ్ళీ వచ్చేవారు ఎప్పుడైనా ఒకరోజు ఉసిరి చెట్టు కింద భోజనం చేయాలి మా ఇంట్లో అనుకుంటున్నాము. పూజ అయితే ఇలా చేసుకున్నాను నేను చక్కగా. దీపాల కాంతిలో ఎంతో సంబరంగా అనిపించింది, అంటే సంతోషంగా అనిపించింది. ఎన్నో మంచిగా దీపాలన్నీ వెలిగించుకుని వీధిలో గుమ్మం దగ్గర ప్రతిరోజు పెట్టుకుంటాం కదా దీపజ్యోతిని. అలాగే చంద్రుడికి అది పూజ చేసుకున్నాం. మెయిన్గా కార్తీక మాసంలో చేసుకునేవి క్షీరద్వాదశి ఇది. ఇంకా లాస్ట్లో మళ్ళీ అరటి దొప్పల్లో దీపాలు వదులుతాం కదా, అదొకటి ఉంది. సో అప్పటికి ఏర్పాట్లన్నీ మళ్ళీ చేసుకోవాలి. అలాగే ఎల్లుండి కార్తీక సోమవారం ఉపవాసం ఉండి అనుకుంటున్నాం 365 కట్ట వెలిగించుకుందాం అని చెప్పని. అదొకటి మంచిగా చేసేసుకుంటే ఒక వారం అయినా ఉన్నట్టు ఉంటుంది అనమాట. నేను 4 వారాలు ఉండలేను, ఒక వారం అయితే మాత్రమే ఉండగలుగుతాను. సో అలా చేసుకుందామని. మీ అందరూ ఎలా చేసుకుంటున్నారు పూజలు, ఏంటి ఉపవాసాల సంగతి నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. శంకర పూజితే శారదే, శంకర పూజితే శారదే, సర్వసహోదరి శారదే, శంకర పూజితే శారదే, సర్వసహోదరి శారదే, అభీష్టవరదే శారదే, అద్భుత చరితే శారదే, అభీష్టవరదే శారదే, అద్భుత చరితే శారదే, శృంగగిరీష్టే శారదే, శృతి ప్రతిపాదే శారదే, శృంగగిరీష్టే శారదే, శృతి ప్రతిపాదే శారదే, శంకర పూజితే శారదే, సర్వసహోదరి శారదే, శంకర పూజితే శారదే, మంగళదాయిని శారదే, సంగీత ప్రియే శారదే, మంగళదాయిని శారదే, సంగీత ప్రియే శారదే, కామిత వరదే శారదే, కోమల చరణే శారదే, కామిత వరదే శారదే, కోమల చరణే శారదే, శంకర పూజితే శారదే, సర్వసహోదరి శారదే. ఇది ఇవాళ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా కామెంట్ సెక్షన్ తెలియజేయండి. మళ్ళీ రేపు బయటికి వెళ్తామని చెప్పాను కదా, మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుస్తాను. అంతవరకు బాయ్.